హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్. నేను మీ శుభాని. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తక్కువ సమయంలో ఈజీగా టేస్టీగా గోంగూర టమాటా పచ్చడి అయితే చేసేసాను. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గానే అయిపోతుంది, ఎక్కువ సమయం కూడా పట్టదు మనకి. సో మీరు వీడియో మొత్తం చూసి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ప్రాసెస్ మొత్తం చూసి ట్రై చేయండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము, ఓకేనా. ఇప్పుడు ఈ పచ్చడి కోసం నేను ఒక 4 కట్టలు గోంగూర తీసుకున్నాను. అలాగే గోంగూరకి సరిపడగా ఒక 3 టమాటాలు తీసుకున్నాను, పెద్ద సైజు. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకుందాము. మనం ఇవి కొంచెం ఫస్ట్ వేగాలి. ఇలా వేగిన తర్వాత మనము ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసుకుందాము. అంటే మీ కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ ఎండుమిర్చి అండ్ ధనియాలు జీలకర్ర అనేవి మనకు బాగా వేగాలి. ఎండుమిర్చి బాగా రెడ్గా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి మనము. బాగా ఇలా వేగిన తర్వాత చూసారా ఎంత బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఇలా వేగిన ఎండుమిర్చిని ధనియాలు జీలకర్ర అనేది పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సపరేట్గా ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాము. పక్కకు తీసేసుకొని ఇందులోనే ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు నేను 4 కట్టలు తీసుకున్నాను గోంగూర. 4 కట్టలు బాగా శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు మనం నూనెలో వేపుకుందాము. నేను ఈ 2 స్పూన్స్ ఆయిల్లో గోంగూర అనేది వేసేసుకుంటున్నాను. గోంగూర మొత్తం వేసేసుకుని మనం ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి నిలవ పచ్చడి అయితే దాని ప్రాసెస్ వేరేగా ఉంటుంది. సో మనం గోంగూర అంతా క్లీన్ చేసేసుకొని బాగా ఆరబెట్టుకుని అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. దాని ప్రాసెస్ మనకి కొంచెం వేరేగా ఉంటుంది. సో నేను ఇప్పుడు అది చేయట్లేదు కాబట్టి నార్మల్గానే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 3 టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాము. ఈ టమాటా అండ్ గోంగూర అనేది మనకి బాగా మగ్గిపోవాలి. నూనెలోనే బాగా మగ్గించుకుందాము. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ మనము ఈ టమాటాలో గోంగూర అనేది బాగా మగ్గించుకోవాలి. మనము బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా మగ్గించుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. చూడండి మనకి ఇప్పుడు ఈ పచ్చడి అనేది బాగా బాగా మగ్గిపోయింది కదా. గోంగూర అండ్ టమాటా కూడా మనకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం సపరేట్గా తీసేసుకుందాము. ముందు మనం మిక్సీ గిన్నెలో ఎండుమిర్చి అవి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోనే ఈ గోంగూర టమాటా కూడా వేసేసుకుందాము. వేసేసుకుని ఇప్పుడు మనకి ఇది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇలా చల్లారిన దాంట్లో మనము టేస్ట్గా తగినట్టు ఉప్పు వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి మనకి పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవాలి. మనము బాగా కొంచెం పేస్ట్ లాగా చేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం దీనికి పోపులు పెట్టుకుందాము. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాము. ఆవాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాలు వేసుకుని ఇవి 2 వేగిన తర్వాత మనము కొంచెం బాగా వేగాలి. జీలకర్ర ఆవాలు అనేది వేగిన తర్వాత ఒక 4 ఎల్లుల్లి రబ్బలు, అలాగే ఒక 4 ఎండుమిర్చిని చీల్చుకుని వేసుకుందాము. ఇవి మనకి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని మనకి ఇప్పుడు ఈ పోపులు అనేవి బాగా వేగాలి. మనకి ఎంత బాగా వేగితే మనకి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో మనకి ఈ పోపులు అనేవి బాగా వేగాయి కదా. ఇలా వేగిన పోపుల్లో మనము ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర పచ్చడి అయితే వేసేసుకుందాము. గోంగూర పచ్చడి మొత్తం వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం అంతానే. ఈ పోపుల్లో ఈ పచ్చడి బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గోంగూర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. చూడండి మనకి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు అలా ఉంచేద్దాము. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేస్తే మనకి మొత్తం అంతా బాగా సెట్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి పచ్చడి అనేది
బాగా రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని కిందకి దించేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి గోంగూర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే మనకి టమాటా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర అండ్ టమాటా పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర టమాటా పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.